హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. ఈరోజు అయితే వీడియోలో మిల్లెట్స్ ఇడ్లీ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి. ఆల్రెడీ వీడియోలో అయితే పిండి పట్టింది చూపించాను కదా, ఎన్ని వేసుకోవాలి కొలతలంతా. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని గుంతగా ఉండే ఇడ్లీ పాత్ర తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే గుంత ఇడ్లీలాగా పెట్టుకోవాలన్నమాట. కొంచెం పల్చగా ఉంటే ప్లేట్స్ అంత బాగా అనిపించవు, మామూలు ఇడ్లీ నార్మల్ ఇడ్లీ లాగే ఉంటాయి. అదే ఈ గుంతగా ఉండే ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నాం అనుకో బాగా వస్తాయి సాఫ్ట్గా. అయితే అవి మనం ఇడ్లీ ఆల్రెడీ పెట్టేసాం ఫ్రెండ్స్. పెట్టాక అవి ఉడికే లోపల మనం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, పల్లీలు, చింతపండు, ఎల్లిపాయలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మిక్సీకి పట్టేసుకుందాం. ఇలా మెత్తగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూద్దాము ఎలా ఉందో. అయిపోయింది ఫ్రెండ్స్. చట్నీ అయితే, ఇడ్లీ కూడా అయిపోయింది. ఎలా ఉన్నాయో చూసేయండి, మీరే చూసేయండి. కానీ ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. సూపర్.